హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? జాయల్ కాస్ట్లో గోల్డ్ కాయిన్ తీసుకున్నారండి మా బ్రదరు. అది 2 గ్రాముల్లో తీసుకున్నాడు. మనము ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూసుకుంటే గోల్డ్ కాయిన్స్ ఇలాగా అప్పుడప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 1 గ్రామ్ అయితే 1 గ్రాము, 2 గ్రాములు అయితే 2 గ్రాములు మనం ఎంత కలుగలిగితే అంత కొని పక్కన అయితే పెట్టుకుంటే కనుక మనం ఏదైనా పెద్ద వస్తువు చేయించుకున్నప్పుడు మనకి ఇబ్బంది అయితే ఉండదండి. ఇదైతే కనుక జాయల్ కాస్ట్లో అయితే తీసుకున్నాడు. 2 గ్రాములు. మన దగ్గర ఇలా డబ్బులు ఉన్నప్పుడు ఇట్లాగా ఎంత వస్తే అంత గోల్డ్ కాయిన్సే తీసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా పెద్ద వస్తువుకి ఉపయోగపడుతుంది. కానీ గోల్డ్ కాయిన్స్ మనకి ఏదైనా అవసరమైతే బ్యాంక్లో తాకట్టు పెట్టుకోవడానికి అయితే కుదరదండి. ఇదైతే 22 క్యారెట్స్ గోల్డ్ అండి. 24 కావాలన్నా 24లో కూడా కాయిన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. అసలు ఎంత పడింది ఏంటి అన్నది చూద్దామండి. 2 గ్రామ్స్ అయితే తీసుకున్నాడు. అయితే 2 గ్రామ్స్కి మనకి 13,350 రూపాయలు అయితే అయిందండి. ఉత్తి గోల్డ్ రేటే. దాని మీద 3% వరకు ఇఏ వేశారు. అది 402 రూపాయలు అయితే అయిందండి. తర్వాత జిఎస్టీ ఒక 3% వేశారు. అప్పుడు అది 412 అయితే అయింది. మొత్తం ఈ 2 గ్రామ్స్ కలిపి 14,165 రూపాయలు అయితే అయిందండి. నేను ఇంతకుముందు మలబార్లో 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకున్నానండి. తీసుకుంటే దానికి కూడా సేమ్ కాస్ట్ పడింది. విఏ అవన్నీ కూడా ఇంచుమించు దగ్గరగానే పడ్డాయి. ఈ జాయల్ కాస్ట్కి మలబార్కి నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. వాళ్ళైతే ఒక క్రెడిట్ కార్డ్ లాగా కార్డులో పెట్టి ఇస్తున్నారు కాయిన్. వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారండి కాయిన్. ఇదండి జాయల్ కాస్ట్లో 22 క్యారెట్స్ గోల్డ్ ఎంత పడింది ఏంటి అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.